ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా బైకుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం పురపాలక సంఘ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడీ రాజు, కౌన్సిలర్ల సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. ఇక ఆదిలాబాద్ లో పట్టణంలోని 49 వార్డులకు కలిపి 747 అప్లికేషన్స్ రాగా అందులో 65 రిజెక్ట్ అయినట్లుగా వివరించారు. మిగతా వాటిలో 27 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లుగా తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారుల యొక్క వివరాలు నోటీస్ బోర్డుపై అతికించినట్లుగా తెలిపారు. ఈ లక్కీ డ్రా అందరి సమక్షంలో వీడియోగ్రఫీ ద్వారా పారదర్శకంగా చేపట్టినట్లుగా తెలియజేశారు. एप्लीकेशन से తెలంగాణ మైనారిటీస్ వెల్ఫేర్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి మన ఆదిలాబాద్ కి 67 ఎలక్ట్రానిక్ స్కూటీలు స్కీమ్ ద్వారా పెట్టడం జరిగింది. మన ఆదిలాబాద్ కి 67 ఇచ్చిండ్రు. మా మున్సిపాలిటీకి వచ్చేసరికి 27 మాత్రమే వచ్చినాయి. అందులో అప్లికేషన్స్ 747 వచ్చినాయి. దాంట్లో నుంచి వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ చేయగా కొన్ని కారణాల వల్ల 65 మైనస్ అయినాయి. అందులోకి వచ్చేసి 682 మేము ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో అర్హత వచ్చేసి ఉండాల్సిన అర్హత ఏజ్ లిమిట్ 21 నుంచి 40 ఇయర్స్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఒక ఫ్యామిలీలో వచ్చేసి కేవలం ఒకరికి మాత్రమే అర్హులు ఉంటారు. ఇంకొకటి వాళ్ళ సంవత్సర ఆదాయం 2 లక్షలకు మించకుండా ఉండాలి. కాబట్టి దీని ప్రకారం మేము ఈరోజు మా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా, అలాగే మా మున్సిపల్ కమిషనర్, అలాగే మా గౌరవ సభ్యులు కౌన్సిలర్ అందరూ మీడియా మిత్రుల ముందర, అలాగే మా మెప్మా రాజు సార్ మేమందరం కలిసి మీడియా సమక్షం ముందర లక్కీ డ్రా తీయడం జరిగింది. కేవలం ఇందులో 27 మెంబర్స్కి మాత్రమే ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్స్ ఇవ్వడం జరిగింది.